ఎక్కడో ఆఫ్రికా ఖండంలో పుట్టి ప్రపంచాన్ని సైతం వణికిస్తున్న వ్యాధి ఎయిడ్స్. ఈ వ్యాధికి మందే లేదు, నివారణ ఒకటే మార్గం. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్పై ప్రత్యేక కథనం రెడ్ రిబ్బన్లో చూద్దాం. ఎయిడ్స్ అనే వ్యాధి దక్షిణాఫ్రికా దేశంలో మొదటి కేసు నమోదైంది. అసలు ఈ వ్యాధి ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వ్యాప్తి చెందింది, ఇప్పుడు కథనంలో చూద్దాం. దక్షిణాఫ్రికాలో ఒక తెగ జాతికి కోతులను చంపి వాటి రక్తాన్ని శరీరానికి పూసుకుంటే ఎటువంటి వ్యాధి వ్యాపించదు, ఆరోగ్యకరమైన స్థితిలో ఉంటామనే మూఢనమ్మకంతో గోరిల్లా జాతికి చెందిన కోతులను చంపి వాటి రక్తాన్ని ఒంటికి పూసుకొని దాన్ని తాగేవారు. కానీ 18వ శతాబ్దం చివరిలో దక్షిణాఫ్రికా గోరిల్లా జాతులు ఒక్కొక్కటిగా చనిపోవడం మొదలుపెట్టాయి. బలమైన కోతులు సైతం బలహీనంగా మారి మృత్యువాత పడుతున్నాయి. అంతరిస్తున్న ఈ జాతి కోతులపై ఓ దేశపు సైంటిస్టు పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో ఒక విచిత్రమైన అంశం ఆయన తేల్చారు. శరీరంలో ప్రవేశించిన వైరస్ వివిధ కోణాల్లో మారి శరీరంలో ఉండే రక్త కవచాలను కృషింపజేసి బలహీనంగా మారే వైరస్ వల్ల అవి మరణిస్తున్నాయని ఆయన పరిశోధనలో తేలింది. ఈ వైరస్ పేరు HIV ఎయిడ్స్ వ్యాధిగా పరిగణించారు. ఇలా ఎయిడ్స్ వ్యాధి గల కోతులను చంపి ఆ రక్తాన్ని ఆ తెగవారు శరీరంపై పుండ్లకు పూసుకోవడం వల్ల ఈ వ్యాధి ప్రపంచానికి పరిచయమైందని కథనం. విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్తం మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు కలుషిత సిరంజీల వల్ల ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణాంతక వ్యాధిగా పరిగణించేవారు. కానీ శక్తివంతమైన ART మందులు, ఎయిడ్స్ వల్ల వచ్చే రుగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం మరియు హైపర్ టెన్షన్ లాంటి వ్యాధుల్లాగానే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక మరియు నియంత్రించడానికి వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు. ఇది HIV అను వైరస్ వలన వస్తుంది. ఎయిడ్స్ అనేది ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్కు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తిని బాహ్య కణాల వల్ల తగ్గించడం అన్నమాట. HIV వైరస్ మనుషులకు మాత్రమే సోకుతుంది. రెండు 2010-2014 వరకు ప్రపంచంలో మొత్తం HIV ఎయిడ్స్ రోగుల సంఖ్య 3,40,00,000 కాగా 2010-2014 సంవత్సరంలో కొత్తగా నమోదైన రోగుల సంఖ్య 2,70,00,000. ఎయిడ్స్ బాధిన పడుతున్న అత్యధికులు ఆఫ్రికా ఖండం వారే. వారి తర్వాత స్థానంలో భారతదేశం ఉంది. భారతదేశంలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుందని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ NACO చెబుతోంది. 2009-2014 లెక్కల ప్రకారం మన దేశంలో మొత్తం HIV ఎయిడ్స్ రోగుల సంఖ్య 23,95,442. ఒక 2011-2012లోనే నమోదైన HIV ఎయిడ్స్ రోగుల సంఖ్య 2,66,919. మన దేశంలో మొత్తం NACO నుండి ఉచితంగా ART మందులు అందుకుంటున్న HIV ఎయిడ్స్ రోగుల సంఖ్య 2012-2014 వరకు 5,16,412. ఈ సంఖ్య ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఎయిడ్స్ ఎక్కడి నుండి వచ్చింది? శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం HIV వైరస్ సోకిన మొదటి వ్యక్తి ఆఫ్రికా ఖండం వారే. ఇది 1915-1941 మధ్య జరిగి ఉండవచ్చని ఊహిస్తున్నారు. అప్పట్లో అక్కడి చింపాంజీలకు SIV సోకుతూ ఉండేది. ఇది HIVగా రూపాంతరం చెంది మనుషులకు సోకడం ప్రారంభించిందని చెబుతారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం జూన్ 18, 1981లో అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదైంది. దీనిని మొదట స్వలింగ సంపర్కంలో పాల్గొనే పురుషులకు సోకే వ్యాధి అని అపోహపడ్డారు. కానీ వచ్చిన వారి కేసులలో సగానికి పైగా స్వలింగ సంపర్కంలో పాల్గొనని వారు కావడం వలన అందరికీ వచ్చే జబ్బుగా నిర్ధారించారు. మనిషి శరీరంలో ఎయిడ్స్ ఏం చేస్తుంది? HIV వైరస్ మనుషులో చేరిన వెంటనే రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా వ్యాధిగ్రస్తులు జలుబు తదితర రోగాల బారిన పడతారు.
అంతేకాక వ్యాధి నిరోధకత తగ్గే కొద్దీ ఎయిడ్స్ ఆహ్వానిత వ్యాధులు రావడం మొదలు పెడతాయి. ఒక్కసారి కనుక ఏఆర్టీ మందులు వాడడం మొదలు పెడితే ఈ వ్యాధి రావడం అరుదు. హెచ్ఐవి మరియు ఎయిడ్స్. హెచ్ఐవి వైరస్ ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్ఐవి వైరస్ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారికి ఎప్పుడైతే ఆరోగ్యం నశిస్తుందో అప్పుడు ఎయిడ్స్ వచ్చినట్లు పరిగణించడం జరుగుతుంది. ఒక వ్యక్తి శరీరంలో హెచ్ఐవి వైరస్ ఉన్నట్లయితే అతనికి హెచ్ఐవి పాజిటివ్ అని సంబోధిస్తారు. హెచ్ఐవి ఉన్న వ్యక్తికి ఎయిడ్స్ వచ్చినట్లు ఎప్పుడు నిర్ధారిస్తారంటే రక్త పరీక్ష చేసినప్పుడు రోగ నిరోధకత బాగా క్షీణించిందని తేలినప్పుడు CD4 కణాల సంఖ్య 900 కంటే తక్కువగా ఉన్నప్పుడు నిర్ధారిస్తారు. ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు. మనుషులలో సహజంగా రోగనిరోధక శక్తి ఎన్నో రోగాలను అడ్డుకుంటాయి. ఆ రోగనిరోధక శక్తి నశించినప్పుడు రుగ్మతలు శరీరంలోకి చేరుకుంటాయి. ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు సాధారణంగా ఆరోగ్యవంతులెవరికి రావు. అందుకనే వీటిని ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు అని పిలుస్తారు. ఎయిడ్స్ కలిగించే కొన్ని ప్రధానమైనటువంటి రుగ్మతలను ఇప్పుడు చూద్దాం. హర్ప్స్ జోస్టర్, కపోసిస్ సర్కోమా, సాధారణంగా చర్మానికి వచ్చే క్యాన్సర్, CMV రెటినైటిస్, కంటి వెనుక భాగంలో సోకే ఒక రకమైన వైరస్, న్యూమోనియా. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో చాలా మందికి సోకే రోగము. ఇది ఊపిరితిత్తులకు సోకుతుంది. టాక్సోప్లాస్మోసిస్, ఈ రోగము మెదడుకు సోకుతుంది. క్షయ, ఇన్వేసివ్ సర్వికల్ క్యాన్సర్, ఇది ఆడవారి గర్భకోశం కింద వ్యాపించే క్యాన్సర్. హెచ్ఐవి పరీక్షలు. బాగా వ్యాధి ముదిరే వరకు తమలో జబ్బు ఉందని ఎవరు అనుకోరు, ఊహించరు. కలిగిన అనారోగ్యానికి కారణం తెలుసుకోవడానికి జరిపే వైద్య పరీక్షలలో ఇటువంటి ప్రాణాంతక జబ్బులు బయటపడతాయి. హెచ్ఐవికి చేసే పరీక్షల్లో ముఖ్యమైనవి ట్రైడాట్, వెస్టర్న్ బ్లాట్, CD సెల్ కౌంట్. ట్రైడాట్ ఎలిసా టెస్టులో ఇది మొదటిది. మనిషి శరీరంలో ప్రవేశించిన హెచ్ఐవి క్రిములకు ప్రతిస్పందన కణాలు తయారవడానికి 3 నుండి 6 నెలలు పడుతుంది. అప్పుడే ఈ పరీక్ష ద్వారా ఎయిడ్స్ను గుర్తించవచ్చు. హెచ్ఐవి ఉందా లేదా అని మాత్రమే తెలుస్తుంది. ఈ టెస్ట్ చేయడము తేలిక, తొందరగా అయిపోతుంది. మాస్ స్కానింగ్ విధానంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా నిర్ధారణ అయిన పరీక్ష కాదు. వెస్టర్న్ బ్లాట్ హెచ్ఐవి నిర్ధారణ కోసం ఉపయోగించే పరీక్ష. ఖర్చు ఎక్కువ, వారం రోజులు పడుతుంది. CD4 కణాల సంఖ్య. మనుషుల రోగనిరోధకతకు రక్తంలో CD4 అనే రక్తం తెల్ల కణాలు ఎంతో దోహదపడతాయి. ఇవి రోగకారక జీవులతో పోరాడి మనుషులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే హెచ్ఐవి ఈ CD4 కణాలను చంపివేస్తుంది. హెచ్ఐవి పెరుగుతున్న కొద్దీ ఈ CD4 కణాలు నశించడం ప్రారంభిస్తాయి. 1 మైక్రోలీటర్లో 200 కణాల కన్నా తక్కువ CD4 కణాలు ఉన్నట్లయితే అప్పుడు ఎయిడ్స్ ఉన్నట్లు ధృవపరుస్తారు. ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది? లైంగిక సంపర్కం వలన ప్రపంచంలోనే అత్యధికులు ఈ మార్గం ద్వారానే ఎయిడ్స్ బారిన పడుతున్నారు. రక్తం ద్వారా పచ్చబొట్లు పొడిపించుకోవడం వలన, వ్యాధిగ్రస్తుని రక్తదానం వలన కూడా ఎయిడ్స్ వ్యాపించవచ్చు. పచ్చబొట్ల వల్ల, ఎందుకంటే వారు ఒకరికి ఉపయోగించిన సూదిని మళ్ళీ వేరొకరికి ఉపయోగిస్తారు. అయితే ఇలాంటి కోవాకే చెందిన క్షవరం, సుంతి, ఇంజెక్షన్ను మొదలగునవి చేయించుకునేటప్పుడు అప్రమత్తతో మెలగాలి. తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఆఖరి వారంలలో ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడు చనుబాల వలన కూడా సంక్రమిస్తుంది. సరైన చికిత్స తీసుకోనప్పుడు ఈ రకమైన వ్యాధికి ఆస్కారం 20% అయితే, సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసి సరైన చికిత్స ఇవ్వగలిగితే అప్పుడు ఎయిడ్స్ వ్యాప్తిని 1% తగ్గించవచ్చు. హెచ్ఐవి లక్షణాలు. సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన కొన్ని నెలల తర్వాత
రక్త పరీక్షల ద్వారా వైరస్ జాడ కనుగొనలేము. దీనినే విండో పీరియడ్ అంటారు. ఈ లక్షణాలు హెచ్ఐవి రోగులలో కనిపిస్తాయి. జ్వరం, నోటిపూత, చర్మ వ్యాధులు, నీరసం, నీళ్ల విరేచనాలు, ఆకలి తగ్గిపోవడం, అలసట, 10% బరువుని కోల్పోవడం, గ్రంథుల వాపు మొదలగునవి హెచ్ఐవి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు. ఒకసారి మనిషి శరీరంలో హెచ్ఐవి వైరస్ ప్రవేశించాక కొందరికి పై లక్షణాలలో కొన్ని కనబడి కొద్ది రోజుల్లో తగ్గిపోవచ్చు. కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలు కనబడకపోవచ్చు. హెచ్ఐవి వైరస్ చాలా నెమ్మదిగా బద్ధకంగా శరీరంలో వ్యాపిస్తుంది. హెచ్ఐవి నుండి ఎయిడ్స్ దశకు చేరుకోవడానికి దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది. కొందరిలో అంతకంటే ఎక్కువ కూడా పట్టవచ్చు. కొందరిలో ఈ 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి లక్షణాలు కనబడకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ హెచ్ఐవి టెస్టు చేయించుకొని నిర్ధారించుకోవాలి. సరి అయిన సమయంలో ఏఆర్టీ మందులు వాడటం మొదలు పెడితే జీవితకాలాన్ని 25 నుండి 30 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. ప్రతి సంవత్సరం కొత్త మందులు అందుబాటులోకి రావడం ద్వారా ఎయిడ్స్ రోగుల జీవితకాలం పెరుగుతూ ఉంటుంది. శిశువులలో హెచ్ఐవి. సాధారణంగా హెచ్ఐవి సోకిన తల్లులకు పుట్టిన బిడ్డలకు హెచ్ఐవి సోకిందో లేదో తెలుసుకోవడానికి కనీసం 18 నెలల వ్యవధి కావాలి. హెచ్ఐవి తల్లులు సాధారణ పురుడులో 30% వరకు, హెచ్ఐవి సోకిన తల్లి పాలు తాగిన పిల్లలకు 10 నుండి 15 వరకు, సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టిన పిల్లలకు 1% జబ్బు అంటుకునే అవకాశాలున్నాయి. హెచ్ఐవి తల్లులకు గర్భిణిగా ఉన్నప్పుడు ఏఆర్టీ మందులు వాడడం వలన బిడ్డకు హెచ్ఐవి సోకే అవకాశము 1 నుంచి 2% వరకు తగ్గుతుంది. 18 నెలల వ్యవధిలో బిడ్డకు హెచ్ఐవి జబ్బు ముదిరిపోయే అవకాశాలు ఎక్కువే కావున మామూలు పరీక్షలతో నిర్ధారణ చేయడము కంటే వేగవంతమైన పరీక్ష ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మధ్య డిఎన్ఏ పీసీఆర్ పరీక్ష ద్వారా 0 నుండి 7 రోజుల సమయంలో హెచ్ఐవి పరీక్షలు నిర్వహించి తొందరగా హెచ్ఐవి ట్రీట్మెంట్ ప్రారంభించి పూర్తిగా హెచ్ఐవి లేకుండా నివారించే అవకాశం ఉంది. ఈ పద్ధతి ద్వారా శిశువు కాలు వద్ద ప్రిక్కింగ్ చేసి డిఎన్ఏ పీసీఆర్ పరీక్ష చేసి హెచ్ఐవి నిర్ధారణ చేస్తారు. హెచ్ఐవి మరియు ఎయిడ్స్ల చికిత్స. హెచ్ఐవిని పూర్తిగా నిర్మూలిస్తామన్న ప్రకటన ఎంత అబద్ధమో హెచ్ఐవికి చికిత్స లేదన్నది అంతే అబద్ధం. హెచ్ఐవికి WHO ప్రామాణీకరించిన అత్యంత సమర్థవంతమైన చికిత్స ఉంది. ఈ ఏఆర్టీ మందులతో మరియు మంచి జీవన శైలితో హెచ్ఐవి లేని వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారో హెచ్ఐవి ఉన్న వాళ్ళు దాదాపు అన్ని రోజులు బ్రతకడం ఈ రోజుల్లో సుసాధ్యం. కానీ ఇది అన్ని వేళలా సాధ్యం కాదు. రోగి మందులు వేలకు వేసుకోవడం, రోగి జీవనశైలి, ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లు, పౌష్టికమైన ఆహారం, వేలకు డాక్టర్ గారు సూచించిన ప్రకారం ల్యాబ్ టెస్టులు, మీరు మందులు ప్రారంభించినప్పుడు ఉన్న CD4 సంఖ్య వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది. ఒకసారి చికిత్స ప్రారంభించిన తర్వాత చికిత్సను నిలిపివేయడం అత్యంత ప్రమాదకరం. ఒకసారి గనక చికిత్స ప్రారంభిస్తే జీవితాంతం మందులు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎయిడ్స్ని పూర్తిగా నిర్మూలించడానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతను తగ్గించడానికి మందులు ఉన్నాయి. అవి కొంచెం ఖరీదైనవే. కొన్ని హెచ్ఐవి వైరస్లు కొన్ని మందులను తట్టుకోగలవు. అలాగే ఒక రకమైన మందులను కొన్ని సంవత్సరాలు వాడుతూ పోతుంటే హెచ్ఐవి వైరస్ మందులను తట్టుకునే సామర్థ్యం పెంచుకుంటుంది. అందుకనే ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుస్తూ ఉంటారు. కొన్నైతే 1 కంటే ఎక్కువ మందులు తట్టుకోగలుగుతున్నాయి. దీనినే వైరస్ రెసిస్టర్ అంటారు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి 2-3 రకాల మందులను వాడుతూ ఉంటారు. ఈ మందులనే హెచ్ఐవి కాక్టైల్ అని లేదా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ అని పిలుస్తారు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాటానికి కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు. నివారణకు సంబంధించిన ఏఆర్టీ మందులు అన్ని ప్రభుత్వ ఎయిడ్స్ కేంద్రాల్లో లభిస్తున్నాయి. ఎయిడ్స్ని అరికట్టడం. కండోమ్ ఉపయోగించడం వలన ఎయిడ్స్ వ్యాధి దాదాపుగా 0గా ఉంటుంది. దాదాపుగా ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమంది కండోమ్ని సరిగా ఉపయోగించరు. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలియని వారితో సంపర్కించవద్దు.
భారతదేశంలో ఇప్పుడు ప్రభుత్వం ఈ తొడుగులను ప్రజలకు విరివిగా అందుబాటులో ఉంచాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాదు ఒకసారి వాడిన తొడుగులను ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి వాడరాదు. తొడుగులకు కూడా గడువు పూర్తయ్యే తేదీ ఉంటుంది. ఓసారి పరిశీలించి తీసుకోండి. తొడుగులు మగవారికే కాదు ఆడవారికి కూడా లభ్యమవుతున్నాయి. ఎయిడ్స్ ఇలా వ్యాపించదు. దోమకాటు, కుక్కకాటు, దగ్గు, తుమ్ముల వల్ల, ముద్దుల వల్ల, స్పర్శించడం వలన హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన వ్యక్తిని కౌగిలించుకోవడం వలన, వ్యాధిగ్రస్తుని బట్టలు ధరించడం వల్ల ఎయిడ్స్ రాదు. ఒకే మరుగుదొడ్డును, ఒకే స్విమ్మింగ్ పూల్ను ఉపయోగించడం ద్వారా ఎయిడ్స్ గల వారితో కలిసిమెలిసి జీవించడం వలన ఎయిడ్స్ రాదు. ఎయిడ్స్ బాధితుల సంరక్షణ బాధ్యత వహించే వారికి ఆ కారణంగా ఇది సోకడం జరగదు. హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నవారితో కలిసి పనిచేయడం వలన సంక్రమణకు గురయ్యే ప్రమాదం ఎంతమాత్రం లేదు. హెచ్ఐవి రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పౌష్టికరమైన ఆహారం సమయానికి తీసుకోవడం, శరీరానికి తగినంత విశ్రాంతి, తగినంత వ్యాయామం చేయాలి. ప్రశాంతమైన జీవితం, వేలకు తప్పకుండా మందులు వేసుకోవాలి. డాక్టర్ అపాయింట్మెంట్లను, ల్యాబ్ టెస్టులను మరవకూడదు. వైరల్ వ్యాధులు వ్యాపించిన ప్రదేశాలకు అలాంటి రోగులు దూరంగా ఉండాలి. టీకాలు వేసుకోవడం వల్ల కొన్ని వ్యాధులను నివారించవచ్చు. ఎలాంటి వ్యాధులైనా వస్తే సరి అయిన సమయానికి డాక్టర్ గారికి చూపించుకోవడం. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వలన ఎయిడ్స్ బారి నుండి తప్పించుకోవచ్చు. చూసారుగా ఎయిడ్స్పై సమగ్ర విశ్లేషణ మన రెడ్ రిబన్లో. ఎయిడ్స్కి మందు లేదు, నివారణ ఒకటే మార్గం. అవగాహన కల్పిద్దాం, ఎయిడ్స్ నిర్మూలనకు పాటుపడదాం. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించగలరు. మా యూట్యూబ్ అడ్రస్ మెట్రో ఛానల్ హైదరాబాద్. Mm-hmm.